ఈనాటి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ల బంద్ కొరకై ప్రతిపక్షాలన్నీ కూడా బీసీ సంఘాల నాయకులతో కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ రేవంత్ సర్కారు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి సభలో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ చెప్పి గద్దెనెక్కిరో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో కూడా ఇదే బీసీ రిజర్వేషన్ అని చెప్పి లబ్ధి పొంది ఆ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోటి వాళ్ళు హరివరిగా జీవోను పాస్ చేసిండ్రు. అట్టి జీవో కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది. దాన్నే కాదనకుండా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అందులో కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తుంది అనుకున్నారు తప్ప వాళ్ళకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ నామినేషన్లు వేసే రోజు కూడా వాళ్ళు వేయకపోవడం వాళ్ళకు ముందస్తు సమాచారం అని అర్థమైపోయింది జనాలకు కూడా. అందుకోసము వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వచ్చే స్థానిక సంస్థల్లో వాళ్లకు కర్రు కాసి వార్త పెట్టే అవసరం ఉన్నది ప్రజలకు. ఎందుకంటే 22 మాసాలైనా కూడా ఇప్పటికీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి నోసుకోలేకపోతున్నాయి. పారిశుద్ధ కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా ఏ రకంగా వాళ్ళు ఓట్లు అడగడానికి ఏ మోహం పెట్టుకొని పోతారని ఈ సందర్భంగా వాళ్లకు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా తెలివి కల్లోలే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. మేము పైసలు ఇస్తే ఇస్తారని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ భ్రమనే. ఎందుకంటే అన్నీ ఆలోచిస్తున్నారు. దీనిలో కూడా వాళ్ళ పాత్ర. మేము కూడా బంద్లో పాల్గొంటున్నామని ప్రకటించడం ఎంతవరకు న్యాయం ఇది? ఎందుకంటే తప్పదు, మనం పోకపోతే కూడా ప్రజల్లో మనకు చెల్లుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనే తప్పుతారు తప్ప బీసీ నినాదం అయితే ఎక్కడ కూడా తీస్తలేరు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బీసీ కాబట్టి ఆయన ఉనికి కోసం మాత్రం ప్రకటించాడు తప్ప అది పార్టీ పరంగా కాదు. అందుకని ఇకనైనా అందరూ జనాలు ఆలోచిస్తున్నారు. దీని పరంగా పార్టీ పరంగా మా మండల శాఖ తరఫున దీన్ని డిమాండ్ చేసి ఖండిస్తున్నాం. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.